ఒక డాక్టర్ గారు చేసే పనినే జూనియర్ డాక్టర్ చేస్తారు. జూనియర్ డాక్టర్ అంటే ఈజ్ క్వాలిఫైడ్. అయితే ఒక సీనియర్ డాక్టర్ గారి దగ్గర అంటే ప్రభుత్వపు జీతం తీసుకునేటటువంటి డాక్టర్ గారి దగ్గర అసిస్టెంట్స్‌గా కొనసాగుతూ, ఆయన దగ్గర నుండి సలహాలు తీసుకుంటూ పేషెంట్‌లకి ట్రీట్ చేస్తారు. వాస్తవంగా చెప్పాలంటే గవర్నమెంట్ హాస్పిటల్‌లో పీజీ డాక్టర్లు, ఈ జూనియర్ డాక్టర్లు ఎవరైతే ట్రైనీస్‌గా ఉంటారో వాళ్ళే 100కి 70-80% పనులు చేస్తారు. వాళ్ళని పర్యవేక్షించడం మాత్రమే సీనియర్లు చేస్తుంటారు. నేను సీనియర్ల పనితీరును తప్పుపట్టట్లేదు. అక్కడికొచ్చే వందలాది మంది కాదు, వేలాది మంది కాదు, లక్షలాది మందిగా వచ్చేటటువంటి రోగుల ట్రీట్మెంట్‌లో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు జూనియర్ డాక్టర్లు. వాళ్ళకి వాస్తవంగా కంపేర్ చేయాలంటే సీనియర్ డాక్టర్ అంత సాలరీ ఇవ్వరు కానీ, కనీసం అందులో ఒక లెక్క కట్టాలి. వాళ్ళ దాంట్లో ఒక 25% ఇవ్వడంలో తప్పు లేదు. సీనియర్ డాక్టర్ జీతంలో 25% జూనియర్ డాక్టర్లకి స్టైఫండ్‌గా ఇవ్వడంలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళు అంత సేవ చేస్తున్నారు. మనం ఆ ప్లేస్‌లో గవర్నమెంట్ డాక్టర్ ఇంకొక 10 మందిని పెట్టాల్సొస్తే ఎంతమంది జూనియర్ డాక్టర్లు ఉంటున్నారు ఒక డాక్టర్ పర్యవేక్షణలో. అంతమందిని మనం పెట్టాల్సొస్తే బోలెడంత ఖర్చవుతది. మనం ఓ రకంగా ఖర్చు తగ్గుతోంది కదా జూనియర్ డాక్టర్ల వల్ల. అప్పుడు బాధ్యతగా ఆలోచించాలి గదా! వాళ్ళు ఇప్పుడు సమ్మె చేస్తూ 30% స్టైఫండ్ అడిగారు. పెంచమని అడిగారు. అడిగితే సరే మనం 30% కాదులేయ్యా, ఓ 20% ఇస్తామని చెప్తే ఒక అర్థం ఉంది. 3% స్టైఫండ్ ఇస్తామన్నారట. 3% అంటే రూ. 30 అడిగిన వాళ్ళకి రూ. 3 చేతుల్లో పెడతానన్నారట. ఇదే మన పిల్లలైతే చేస్తామా అట్లాగా? మన వ్యాపారంలో మనమే ఆ ప్లేస్‌లో ఉంటే అందుకు అంగీకరిస్తామా? దాన్ని ఎంత చండాలం అనుకుంటాం. బట్ అసలు ప్రపోజ్ చేసే వాళ్ళకన్నా ఆలోచన ఉండాలి గదా! మన వైపు నుండి సమాధానం ఇట్లా ఉండటం కరెక్టా కాదా అన్నది. ఓవరాల్‌గా జూనియర్ డాక్టర్ల సమ్మె విఫలమైంది. దాంతో మళ్ళీ వాళ్ళు సమ్మె అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఓపీ లాంటి వాటిని గూడా సర్వీసెస్ ఆపేశారు.